ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ప్రభుత్వం ఫామ్ చేస్తే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా చాలా మంచి ఇదిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఫ్రెషర్గానే ఉన్నాడు కాబట్టి ఇంకా త్వరలో ఇంకా బెస్ట్ ఇవ్వగలుగుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే అతని పైన ఏం కేసులు లేవు కదండి, సో విజనరీ నెక్స్ట్ సీఎంగా కూడా అనుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే మనకి రీసెంట్గా ఒక కేసు అయితే నమోదైంది, సో ఆ కేసు కూడా మరి అది అలిగేషన్ మాత్రమే కదండి, దానికి ఎటువంటి ప్రూఫ్లు కూడా లేవు కదా, సో అందుకని. సో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మన ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు సాధ్యం అవ్వచ్చు అనుకోవచ్చు? అండ్ అంటే వెన్ కంపేర్ టు ఇప్పుడు జగన్ ఉన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇంతకుముందు యాజ్ ఐటీ మినిస్టర్గా లోకేష్ చేసినవి చాలా బెటర్గానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న గుడివాడ అమర్నాథ్ అసలు ఏం చేయలేదు ఇంతవరకు. వాళ్ళు ఏంటంటే జస్ట్ పెయిడ్ ఆర్టిస్టులుగా ఉన్నారు తప్ప ఇంకేం చేయలేదండి. నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, మన పాదయాత్ర ప్రజల్లో ఏమైనా మార్పు తీసుకొచ్చింది అనుకోవచ్చు? తప్పకుండా అండి, 100% నేను చెప్పగలను. దానివల్ల ఏంటంటే ఇప్పుడు యూత్కి ఒక నమ్మకం వచ్చింది. అంటే ఐటీ సెక్టర్ మనం ఏదైనా కానీ జాబులు కావాలంటే హైదరాబాద్కి వచ్చి చూసుకోవాలి తప్ప లేకపోతే మన ఏపీలో ఎక్కడనూ లేవు. ఇప్పుడు ఆయన కనుక ఐటీ మినిస్టర్ అయితే ఇప్పుడు వైజాగ్కి చాలా మంచి జాబ్స్ వస్తాయి, లేకపోతే కంపెనీస్ కూడా వస్తాయని నేను అనుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నేతలు కావాలనే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు అంటున్నారు, మరి ఎంతవరకు నిజమది? అవునండి, నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఒక రోజా కానీ లేకపోతే కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ అక్కడ నుండి వచ్చేసి అంబటి రాంబాబు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన మంత్రి పదవులను వాళ్ళు వేస్ట్ చేసుకొని ఏదో అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ప్రజలకు మంచి చేయాలని లేదు, కానీ ఏదైనా కానీ జస్ట్ తిట్టడానికే ఒక మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఉంది. వాలంటీర్ల సిస్టమ్ అనేది ఉపయోగం ఉందంటారా లేదంటారా? అంటే 30% వరకు ఉపయోగం ఉందండి, అండ్ మిగతా 70% ఏం లేదు. ఎందుకంటే పర్సనల్ డేటాను వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారని ఒక నెపం ఉంది కాబట్టి అది కూడా ప్రొజెక్షన్ చేశారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. సో అది కూడా ఒక ఇదిగా ఉంది. వై నాట్ 175 అంటున్నారు కదా, మరి 175కి ఎన్ని రావచ్చు? 175కి అరౌండ్ ఒక 40 రావచ్చు అనుకుంటున్నానండి వైసీపీకి మాత్రం. మరి టీడీపీకి ఎన్ని రావచ్చు? టీడీపీకి అరౌండ్ 130, 170 అలా. ఇట్లా రారా కొంచెం.